ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఆపలేరు. టెర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు, వారి హక్కు, ఆస్తి. ఏళ్లపాటు సేవలు చేయించుకుని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయం. రాజీవ్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు ద్వారా రిటైర్ అయిన ఉద్యోగులకి సకాలంలో ప్రభుత్వం డబ్బులు ఇచ్చే అవకాశం కనపడుతోందా? సంక్షిప్తంగా, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి ఫస్ట్ దీని గురించి కొద్దిసేపు మాట్లాడదామనే ఉద్దేశంతో మాట్లాడిస్తాం. కేసర్ గారు, మీకు విజయబాబు గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. సార్, ఖచ్చితంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఎందుకు కోరుకుంటారు అంటే, గవర్నమెంట్ జాబ్ ఇస్ సెక్యూరిటీ అని. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ వాళ్ళ పదవీ కాలం, వాళ్ళ సర్వీస్ మొత్తం వాళ్ళ కష్టపడి పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఆధారపడేటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ భవిష్యత్తు. ఇది ఆ ఒక్క వ్యక్తి అని కాదండి, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఆ వచ్చినటువంటి డబ్బుతో పిల్లల పెళ్లిళ్ళు చేయాలనో, వచ్చినటువంటి డబ్బుతో పిల్లల్ని సెటిల్ చేయాలనో, లేదా ఆరోగ్య రీత్యానో అనేకమైనటువంటి ఆలోచనలతో జీవితాంతం కూడా రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బుతో ఏం చేయాలని ప్లానింగ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హక్కుని, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఏదైతే హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీరు మారాలి. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వారికి అందించే కార్యక్రమం చేయాలని ఉద్యోగస్తులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కాస్తో కోస్తో లేట్ అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులు, కరోనాను, ఆర్థిక కష్టాలు, ఇబ్బందుల వల్ల అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మేమే కేంద్ర ప్రభుత్వంతో కూడా లేవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉంది. డబ్బుకేం లోటు లేదు. ఆము అంటే ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నారు. ఎప్పటికే 2,30,000 కోట్ల పైన అప్పులు చేశారు. మరి చేస్తున్నటువంటి అప్పులన్నీ ఏవి? సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, పంటల నష్టపరిహారం ఇవ్వట్లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఎప్పటికైనా ఉద్యోగాలను కళ్ళు తెరవమని కోరుతున్నా. ఉద్యోగుల్లో మీలో కూడా ఆలోచన రావాలి. ఈ ప్రభుత్వం మీకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసినటువంటి మంచిని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఉత్తినే అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి దుష్ప్రచారాలను నమ్మి మా మీద కాస్త ఇది చేశారు ఉద్యోగస్తులు. కానీ వాస్తవంగా ఉద్యోగస్తులకు సాయం చేసినా, అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు దండగా, వీరికి జీతాలు ఇవ్వడం కూడా వేస్ట్ అన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చినానికి ఈసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఆపేటటువంటి చరిత్రను తన సొంతం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వదలాలి. కోర్టు వ్యాఖ్యలతోనైనా సరే ఈ ప్రభుత్వంలో కళ్ళకి రావాలి. అంటే దాదాపు 34,000 కోట్ల బకాయిలు ఉన్నాయట ఉద్యోగులకు కానీ, రిటైర్ అయిన వాళ్ళకి కానీ. మరి అవన్నీ ఇస్తారా? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొన్ని వేల కోట్లు ఉన్నాయంటున్నారు. ఆరోగ్యశ్రీ 3,000 కోట్లు ఉన్నాయంటున్నారు. సో మరోవైపు ఏమో 60,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతిలో కడుతున్నాం అంటున్నారు. ఇంకోవైపు ఏమో మంగళవారం మరో 3,000 కోట్ల అప్పు. 17 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 2.27 లక్షల కోట్ల అప్పట. మరి నిజంగానే మీరు అడిగినట్లుగా ఏది ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఆస్తుల 17 మెడికల్ కాలేజీలకి డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు, ఇవ్వలేమంటున్నారు. ఏమిటి అసలు నిజంగానే ఈ అప్పుల మీద కానీ ప్రతి మంగళవారం అంటే ఆల్మోస్ట్ లేకపోతే నెలకు 2 సార్లు అన్నా ఈ అప్పులు చేస్తున్నారంట. మరోవైపు హైకోర్టు ఇట్లా చెప్పింది. సో ఈ అప్పుల నేపథ్యం, వీటి మీద ఇది అయ్యే పనేనంటారా? 34,000 కోట్లు ఇవ్వాలని మొన్న 34,000 కోట్లు, 31,000 కోట్లు అన్నారు. ఇది అయ్యే పనేనా? ప్రభుత్వం ఎంతసేపు అమరావతి మీద పెట్టినంత దృష్టి ఈ అప్పులు వ్యవహారం మీద, అప్పులు తీసుకొచ్చి వీటి మీద స్కీములు అమలు చేయడం కానీ, ప్రజా సంక్షేమానికి కానీ వీటికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటారా? కిలోమీటర్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసే ప్రభుత్వంలో ఏదైనా సాధ్యపడుతుంది సార్. వాళ్ళకి తీసుకొస్తున్నటువంటి అప్పులందరికీ కూడా పప్పు బెల్లాల్లాగా తన అనుయాయులకి కాంట్రాక్టర్లు, టెండర్లు పేరు చెప్పి పనిచేస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సంబంధించినటువంటి హామీలు నెరవేర్చడంలో కానీ, ప్రభుత్వ బాధ్యత అయినటువంటి ఆరోగ్య పరిరక్షణ విషయంలో కానీ, లేదా మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, లేదా ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటాల కోసం, డిజిటల్ వ్యవస్థలో కూడా ప్రచారాల కోసం 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం, 1000 కోట్ల రూపాయల భూముల్ని, లక్షల కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం అవినీతి పరమావధిగా పనిచేస్తుంది తప్ప అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రభుత్వంగా చేయాల్సిన బాధ్యతలు కానీ ఎక్కడా నిర్వహించట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్న మాట మరోసారి మేము చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడా పని చేయట్లేదు, ప్రభుత్వ వ్యవస్థ పనిచేసే విధంగా లేదు. కేవలం రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే పద్ధతిలోనే ఉన్నారు తప్ప మరొకటి కాదు సార్. రైట్. విజయబాబు గారు, సంక్షిప్తంగా మీరు కూడా చెప్పండి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అనండి, ఆ ఉత్తర్వులు అనండి, ఆ వ్యాఖ్యలు అనండి,
చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి 34,000 కోట్లు ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి కానీ. మరోవైపు ప్రతి మంగళవారం లేకపోతే నెలకు 2-3 సార్లు ఈ మంగళవారం కూడా 3,000 కోట్లు తెచ్చారట. 2.27 లక్షల కోట్ల అప్పు. ఈ అప్పంతా ఏమవుతున్నట్లు, ఈ ఉద్యోగస్తులకి ఇచ్చే పరిస్థితి లేకుండా ఎందుకు పోయింది? మొత్తం అన్నీ బ్రహ్మాండంగా చేసేస్తామని కదా వీళ్ళు ఆ ఎలక్షన్ ముందు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే నేల విడిచి సాము చేయటం అని చెప్పి అంటారండి. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలనేది పూర్తిగా విస్మరించి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే గొప్ప పరిపాలన, అదే పెద్ద ఘనత అని చెప్పని దానికి పబ్లిసైజ్ చేసుకుంటున్నటువంటి స్థితి. ఒక చిన్న కంపారిజన్ మనల్ని ఇప్పుడు ఈ సాక్షిపూర్వకంగా మనతో విభేదించేటువంటి వాళ్ళు వాళ్ళని పూర్తిగా ఆహా ఓహో అనే వాళ్ళని కూడా ఒక్కసారి అంతర్మథనంతో ఆత్మవిమర్శ చేసుకోండి. హైదరాబాద్ నగరంలో గోల్కొండలో కానీ, మాదాపూర్లో కానీ, లేకపోతే కొండాపూర్లో కానీ అలాంటి ప్రాంతాల్లో ఆ కొండలన్నిటినీ కూడా పగలగొట్టి అక్కడ వ్యవసాయం చేస్తే ఎంత కరెక్ట్గా ఉంటుందో, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన కీర్తించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ పొలాలని వాటన్నిటినీ కూడా వదిలేసేసి ఒక పరిమిత ప్రాంతంలో పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు కట్టుకుంటూ దానికోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఇటు రైతుల్ని, అటు ఉద్యోగస్తుల్ని, ఇటు సామాన్య ప్రజల్ని, ఇటు వికలాంగుల్ని వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేసేటువంటిది ఇది ఏదో పరిశ్రమలు చేసిన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది. అక్కడ ఉన్నటువంటి సదుపాయం, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే అద్భుతమైనటువంటి పంటలు పండించగలిగినటువంటి ప్రాంతం అది. ఆ పంటలు పండించడానికి, ఆ రైతులను సంతోషపెట్టడానికి, ఆ సగటు కుటుంబాలని ఉద్ధరించడం కోసం చేయాల్సినటువంటిది పరిపాలన. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశలోనే పరిపాలిస్తే దాన్ని అతి దారుణంగా దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయలన్నీ తీసి ఒక రాజధాని అనేటువంటి పేరుతో ఒక పర్టికులర్ ప్రాంతానికి ఇదంతా కూడా ధారపోస్తూ మిగతా యావత్ ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి. పైగా పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పని ప్రపంచ దేశాల్లో ఇష్టం వచ్చినట్టుగా తిరిగి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏంటయ్యా అంటే అక్కడ జరిగింది లేదు, ఒరిగింది లేదు. ఆ పరిశ్రమలు కావాలనుకునే వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే వస్తారు. ఇప్పుడన్నా ఒకసారి మనం ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్తారు తప్ప ఇదే పని కట్టుకొని ఈ వంకతో ఇష్టారాజ్యం కింద తిరిగేసేసి ఇది డెవలప్మెంట్ అని అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఇక్కడ. కానీ దీన్ని వాళ్ళకు ఉన్నటువంటి ప్రచారానికి కూడా ఎంత దారుణంగా ఖర్చు పెడుతున్నారంటే అండి, మామూలుగా ఖర్చు కాదు. అది భయంకరమైనటువంటి ఖర్చు పెట్టి పబ్లిసైజ్ చేసుకోవటం, జాకీలు వేసుకొని ఎత్తటం, ఆహా ఓహోని నేషనల్ మీడియాలో కూడా పొగిడించుకోవటం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రజాధనంతో ఎంత కెలామిటీ అసలు ఇదంటే. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, ఆ రిటైర్డ్ ఉద్యోగులకి వాళ్ళ హక్కు, వాళ్ళకి డబ్బులు డబ్బంతా కూడా వచ్చిన డబ్బంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్ లోనే ఖర్చు పెడతా ఉంటే దానికి సపరేట్ గా దానికి సపరేట్ గా 60,000 కోట్లు ఇప్పటికి తెచ్చుకుంటున్నారంటే ఇంకా పూర్తిగా దశల వారీగా వస్తుంది. కానీ ఇప్పుడు 60,000 కోట్లు మంజూరైందని నిన్న ఎల్లో మీడియా రాసుకుంది కదా, బ్రహ్మాండం. ఇంకా అసలు ఇంత 60,000 కోట్లు ఒక చోట అంటే ప్లాన్ చేసింది 1,00,000 కోట్లు, అది వేరే విషయం. సరే, అదేం ఖర్చు పెడతారు ఏంటనేది పక్కన పెడితే ఆల్రెడీ 2.27 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ 17 నెలల్లో. ఇప్పుడు అయినా కూడా ఉద్యోగులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రిటైర్ అయిన వాళ్ళకి సకాలంలో మేము వచ్చేస్తే ఇంకేముంది, అసలు మీకు అంత పరమాణమే అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఈ వర్గాల పట్ల వాళ్ళకి బాధ్యత అనేటువంటిది, అసలు కన్సర్న్ అనేటువంటిది లేదండి. దాని గురించి ఆలోచించే తీరిక కూడా లేదు.